అందరికీ నమస్కారం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్టేట్ గడ్స్ ఆధ్వర్యంలో గృహ కార్మికులందరూ కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గృహ కార్మికులకు సమగ్ర చట్టం కావాలి. ప్రభుత్వము గృహ కార్మికులకు ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలి. కనీస వేతనాలను అమలు చేయాలి. ఈఎస్ఐ కార్డు, పిఎఫ్ అందజేయాలి. అలాగే ఇండ్లు లేని గృహ కార్మికులకు ఇందిరం కార్మికులను కార్మికులుగా గుర్తించాలి. గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి. గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి. గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. కనీస వేతనాలు చెల్లించాలి. ఈఎస్ఐ కార్డు కావాలి. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గడ్స్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గృహ కార్మికుల యూనియన్ తరఫున ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశమయ్యి పోస్ట్ కార్డులు సీఎం రేవంత్ రెడ్డి గారికి గృహ కార్మికుల యొక్క హక్కులు సందర్భంగా గృహ కార్మికులు వారి యొక్క హక్కులు, వారి యొక్క డిమాండ్స్ను పోస్ట్ కార్డు మీద రాసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈరోజు సాయంత్రం 3 గంటలకు పోస్టు చేయడం జరుగుతుంది. ఏర్పాటు చేయాలని, కనీస వేతనాలను వాళ్ళకు అమలు చేయాలని, ఈఎస్ఐ కార్డు, పిఎఫ్ ఇవ్వాలని. గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్లో నేను అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. ఈరోజు అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా మేము ఇళ్ల గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం కావాలని, మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాలన్నీ అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు పాల్దాయి సుహాసిని, గృహ కార్మికుల యూనియన్ ఉపాధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. గృహ కార్మికుల యూనియన్ తెలంగాణ స్టేట్ గడ్స్ నుండి మాట్లాడుతున్నాను. మాకు ప్రత్యేక చట్టము రూపించాలని, మాకు భద్రత కల్పించాలని. నా పేరు నిమ్మల దివ్య, నేను సెక్రటరీగా పనిచేస్తున్నాను. గృహ కార్మికుల యూనియన్ స్టేట్ తెలంగాణ గడ్స్ యూనియన్లో సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాకు ప్రత్యేక చట్టం కావాలి. లక్షలాది గృహ కార్మికులు ఉన్నప్పటికీ మాకు రక్షణ ఇచ్చే చట్టం లేదు. అందుకే ప్రభుత్వం అసెంబ్లీలో గృహ కార్మికుల ప్రత్యేక చట్టం ఆమోదించాలని కోరుకుంటున్నాం. చేయాలని ప్రభుత్వాన్ని